హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అనేసి చెప్పాను కదా. ఎక్కువ కామెంట్స్ ఉన్నవి పిక్ చేస్తాను అనేసి చెప్పాను కదా. సో అన్నీ కూడా కామన్ క్వశ్చన్స్, ఆల్రెడీ ఉన్న క్వశ్చన్సే అడిగారు. మళ్ళీ వాటికి బోల్డ్ అండ్ లైక్స్ కూడా వచ్చాయి. ఒక్కొక్క దానికి 25 లైక్స్, 33 లైక్స్ కూడా వచ్చాయి. సో మొత్తం 290 కామెంట్స్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని నా కామెంట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ పార్ట్లోనే మరీ ఎక్కువగా అనిపిస్తే సెకండ్ పార్ట్ కూడా చేస్తాను. సో మొత్తం అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. సో ఫస్ట్ది, సబ్స్క్రైబర్స్ని చూడొచ్చా, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనేసి అడుగుతున్నారు. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. మనం సబ్స్క్రైబర్స్ని అందరినీ చూడలేము. ఓన్లీ ఆ వీడియోలో ఉంటుందిలేండి, మళ్ళీ ఇక్కడ ఎందుకు టైం వేస్ట్. ఆ వీడియోలోనే ఉంటుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. వీడియోలో ఫొటోస్ యాడ్ చేయడం ఎలా అంటే వీడియో మిడిల్లో ఎలా అనేసి అడుగుతున్నారు. వీడియోలో ఫొటోస్ యాడ్ చేయడం ఎలాగా? వీడియో ఎడిట్ చేస్తున్నారు మీరు. వీడియో ఎడిట్ చేసేటప్పుడు మీరు ఫోటో ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో కర్సర్, మనకి ఏ యాప్లో అయినా కర్సర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అక్కడ పెడతారు, ఇమేజ్ యాడ్ చేస్తారు, అంతే. పెద్ద ఛానల్స్ వాళ్ళు షార్ట్స్కి మూవీ సాంగ్స్ పెట్టినప్పుడు ఒరిజినల్ సౌండ్ ఎలా పెడుతున్నారు, వాళ్ళకి కాపీరైట్ రాదా? దీనికి 33 లైక్స్ ఉన్నాయండి. చాలామంది అడిగారు. ఇది యాక్చువల్గా నాకు కూడా డౌటేనండి. అది అంటే నేను పెద్దగా షార్ట్స్ యూజ్ చేసుంటే ఈ పాటికి అర్థమయ్యి ఉండేది నాకు. బట్ నేను ఎట్లయినా తెలుసుకుని ఖచ్చితంగా దీని గురించి వీడియో చేస్తానండి. కంపల్సరీ చేస్తాను వీడియో. మేబీ ఈ వీడియో పబ్లిష్ అవ్వకముందే కూడా రావచ్చు, లేదంటే తర్వాత అయినా వస్తుంది. నేను తెలుసుకుని మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను దీని గురించి. వీడియోస్ మధ్యలో చిన్న చిన్న మూవీ క్లిప్స్ పెడతారు కదా, క్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేస్తారు అనే వీడియోస్ చేయకూడదండి. ఎందుకంటే యూట్యూబ్ నుంచినే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాంటి వీడియోస్ చేస్తే ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అనమాట. మీరు తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను అక్కడ. నాకు 600 అవర్స్ అండ్ 600+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. 12 months కంప్లీటెడ్. నేను ఛానల్ కంటిన్యూ చేయాలా, ఆపేయాలా? 600 అవర్స్ అంటే మీకు చాలా తక్కువ అవర్స్ ఉన్నట్టండి. యాక్చువల్గా 600+ సబ్స్క్రైబర్స్ అంటున్నారు. సో 500 వచ్చినా చాలు కదా మానిటైజేషన్కి. అది పక్కన పెడితే 600 వాచ్ అవర్స్ మీకు 1 yearలో వచ్చాయి అంటే మీరు, నాకు తెలిసి వీడియోస్ డైలీ పోస్ట్ చేయకపోవడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చండి. వీడియోస్ మానిటైజేషన్ అయ్యే వరకు మనం కేర్ఫుల్గా ఉండాల్సింది. వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలి. ఆల్టర్నేట్ డేస్ కూడా కాదు, డైలీ పోస్ట్ చేస్తేనే మనకు వాచ్ అవర్స్ ఫాస్ట్గా వస్తాయండి. 2-3 కూడా పోస్ట్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మనకి ఏ వీడియో వైరల్ అవుతుందో కూడా తెలియదు కదా. మినిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయండి. అసలు అన్ని అవసరం లేదు. రోజుకి ఒక్క వీడియో పోస్ట్ చేసినా చాలు. సో కంపల్సరీ ఒక వీడియో పోస్ట్ చేయడాన్ని చూడండి. అండ్ ఇదే ఛానల్ కంటిన్యూ చేస్తూ ఎక్స్టర్నల్గా షేర్ చేయడం, వీడియోస్ని అలా చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో ఛానల్, న్యూ ఛానల్స్కి అస్సలు రీచ్ ఉన్నట్ల. ఆ న్యూ ఛానల్కి రీచ్ లేకుండా పోయేదానికంటే ఇది బెటర్ కదా. ఇదే ఛానల్ని కంటిన్యూ చేస్తూ ఎక్స్టర్నల్గా ఎక్కువ షేర్ చేస్తూ డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి. సో ఆ విధంగా తెచ్చుకోవడమేనండి, ఇంకా అంతే. అక్క మొన్న రికవరీ మెయిల్ ఐడి గురించి పోస్ట్ పెట్టారు కదా, దాని మీద వీడియో చేయండి అనేసి అడిగారు. 26 లైక్స్ వచ్చేదానికి ఆల్రెడీ వీడియో చేశానండి. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడైనా వస్తుంది, తర్వాత అయినా వస్తుంది. ఆల్రెడీ చేశాను. మన వీడియోస్ని మనం ఎన్నిసార్లైనా షేర్ చేయొచ్చా? మన వీడియోస్ని మనం ఎన్నిసార్లైనా షేర్ చేసుకోవచ్చు అండి. ఎవరు ఏమి కాదనరు. ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా షేర్ చేసుకోవచ్చు. మన వ్లాగ్స్లో యాడ్స్ ఆర్ ప్రమోషన్స్ వచ్చాయా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? మెయిల్ వస్తుందా లేక ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. మన బ్లాగ్స్లో యాడ్స్ ఆర్ ప్రమోషన్స్ వచ్చాయా లేదా ఏంటండి, నాకు అర్థం కాలేదు. ప్రమోషన్స్ మనకి కాంటాక్ట్ అవుతారు కదా, ప్రమోషన్స్ వచ్చాయా లేదా అది నాకు అర్థం కాలేదు. వ్లాగ్స్లో యాడ్స్ అంటే ఇప్పుడు మానిటైజేషన్ అవ్వకముందు కూడా యాడ్స్ వస్తున్నాయి. అది మానిటైజేషన్ అవ్వకముందు యాడ్ కంపల్సరీ ఏం కాదు, కంపల్సరీ రావాల్సిన పని లేదు మానిటైజేషన్ అవ్వకముందు. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా ప్రతి వ్యూకి యాడ్ ఏమి రాదండి. యాడ్స్ ఒక్కొక్కసారి మిస్ అవ్వచ్చు, అది కంపల్సరీ అనేమి లేదు. యాడ్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవటం అంటే మానిటైజేషన్ తర్వాత అయితే రెవెన్యూ వస్తుంది కదా. మానిటైజేషన్ ముందు కూడా మీకు అన్ని వీడియోస్కి యాడ్స్ రావండి, కొంచెం పాపులర్ వీడియోస్కే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఎక్కువగా ఏ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయో వాటికే వస్తాయి వ్యూస్, అదే యాడ్స్. ఒకటే టైం 2 వీడియోస్ షెడ్యూల్ చేయొచ్చా అంటే ఒకటే టైంకి 2 వీడియోస్ పోస్ట్ చేయొచ్చండి. మీ ఛానల్, మీ వీడియోస్ మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. కానీ మనకు వ్యూస్ రావాలి కదా. 2 ఒకటే టైంకి షెడ్యూల్ చేస్తే వ్యూస్ రావాలి కదా. ఇప్పుడు అదే షార్ట్ లాంగ్ వీడియో ఉందనుకోండి, ఫస్ట్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి రిలేటెడ్ వీడియో పెట్టాలనుకున్నారనుకోండి, షార్ట్ తర్వాత పోస్ట్ చేశారనుకోండి, ఆల్రెడీ ఇది పబ్లిష్ అయ్యి ఉంటుంది కదా.
సో షార్ట్ ద్వారా కూడా మీకు ఆ వీడియోస్కి కూడా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీరు అలా పెట్టదలుచుకుంటే ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టి తర్వాత షార్ట్ పెట్టండి, సరిపోతుంది అప్పుడు. అండ్ 2 లాంగ్ వీడియోస్ ఒకటేసారి షెడ్యూల్ చేసేయటం వేస్ట్ అండి, ఎందుకంటే వ్యూస్ రావు కదా. ఒకదానికి వ్యూస్ వచ్చిందో ఇంకోటి పెట్టుకోవడం బెటర్. గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి వేరే వాళ్ళ వీడియో షార్ట్లో పెడుతున్నారు, ప్రాబ్లం ఏమీ అవ్వదా? ఏం ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే గ్రీన్ స్క్రీన్ యూట్యూబే కదా ఇచ్చింది యూస్ చేసుకోమని. సో వీడియో అయినా ఇమేజెస్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. అక్కడ మీరు కనిపిస్తూ ఉండాలి, మీరు కనిపిస్తూ ఉంటే ఏ ప్రాబ్లము ఉండదు. అండ్ దీని గురించి నేను వీడియో కూడా చేశానండి, ఎలా చేయాలి ఏంటి మొత్తం వీడియో కూడా చేశాను, ఒకసారి చూడండి, ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. నాది 3వ లైక్ మాధురి గారు. మా ఇంట్లో 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, నాది ఒకటి మా వారిది ఒకటి. నా ఫోన్లో పెట్టిన వీడియోని మా ఆయన ఫోన్లో ఎన్నిసార్లు చూడొచ్చు, ఎక్కువసార్లు చూస్తే ప్రాబ్లం అవుతుందా? ఫస్ట్ థింగ్ అండి, మీరు ఇక్కడ మనం ఒక ఫోన్లో పెట్టి రెండో ఫోన్లో ఒకటే ఐపీ అడ్రస్ నుంచి, అంటే వైఫై ఒకటే ఉందనుకోండి, డైలీ చూస్తూ ఉన్నామనుకోండి వ్యూ కలవచ్చు, కానీ లైక్స్ పోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, రోజు మీరు అదే పనిగా ఒకటే ఫోన్ నుంచి డైలీ ఒకటే అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ నుంచి మీరు రోజు చూస్తూ లైక్ చేస్తూ ఉన్నారనుకోండి వీడియోస్ని, కొన్ని రోజుల తర్వాత మీకు లైక్స్ తగ్గిపోతాయి ఆ వీడియోస్ నుంచి. ఏది నెక్స్ట్ పెట్టే వీడియోస్కి, స్టార్టింగ్ వీడియోస్కి కాదు. అదేంటంటే ఆటోమేటిక్ సిస్టమ్స్ అన్నీ డిటెక్ట్ చేసుకుంటాయండి. చూసినా మీకు ఇబ్బంది ఏం లేదు, చూసినంత మాత్రాన ఏదో ఛానల్ పోతుందా అవన్నీ కూడా ఏం లేదు, కలిస్తే కలుస్తుంది లేదంటే లేదు, అంతే. వేరే వాళ్ళ మొబైల్లో షార్ట్ వీడియో తీసి ఇన్షార్ట్లో ఎడిట్ వేరే వాళ్ళ మొబైల్లో షార్ట్లో వీడియో తీసి ఇన్షార్ట్లో ఎడిట్ చేసి నా మొబైల్కి పంపించుకొని నేను కైన్మాస్టర్లోకి పంపించుకొని సేవ్ చేసుకుని. వామ్మో ఎన్ని చేస్తున్నారు. ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఏమైనా ప్రాబ్లమ్? ఏం ప్రాబ్లం లేదండి, వేరే వాళ్ళ ఫోన్లో ఎడిట్ చేసింది అయినా మీ ఫోన్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కైన్మాస్టర్లో మళ్ళీ ఎడిట్ చేసి సేవ్ ఏమైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీ ఓన్ వీడియో అయితే చాలు, అంతే. నా ఛానల్ బేసికల్లీ కుకింగ్ కోసం స్టార్ట్ చేసే, బట్ ఈ మధ్యన టిప్స్ పెడితే నాకు వ్యూస్ బాగా వచ్చాయి, కానీ లాంగ్ రన్లో టిప్స్ పెట్టడం అంత ఈజీ కాదు అని అర్థమైంది. అందుకే వీక్లీ 2 టిప్స్ వీడియోస్, రెస్ట్ ఆఫ్ ద డేస్ కుకింగ్. వెరీ గుడ్. ఇలా చేయడం వల్ల ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏం ప్రాబ్లమే ఉండదండి, మీ ఛానల్ మీ ఇష్టం, మీ ఓన్ వీడియోస్ పెడితే చాలు, అంతే. కుకింగ్ టిప్స్ అన్నీ ఒకటే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు టిప్స్ పెట్టగలిగినన్నే పెట్టండి, మిగతా అన్ని కుకింగ్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే చూపించే వాచ్ అవర్స్ అండి, ఎర్న్ ఆప్షన్లో చూపించే వాచ్ అవర్స్ ఒకటేనా? ఇది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, ఈ వీడియో దగ్గర కూడా నేను రిప్లై కూడా ఇచ్చాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి వీడియో లింక్. ఇప్పుడు షార్ట్స్ కింద వేరే షార్ట్ ఆర్ వీడియో లింక్ యాడ్ చేస్తున్నారు కదా, అది చూపించండి. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, అంటే షార్ట్ వీడియోలో రిలేటెడ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలి అనేది వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా ఇస్తున్నాను చూడండి. మూవీ రికమెండేషన్స్ అండ్ రివ్యూ వీడియోస్ చేయాలనుకుంటున్నాను, వాటికి ఇమేజెస్ అండ్ క్లిప్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి కాపీరైట్ పడకుండా. మూవీ రికమెండేషన్స్ అండ్ రివ్యూ వీడియోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్కి అన్నిటికీ గూగుల్ నుంచేనండి, కాపీరైట్స్ ఏమీ రావు వాటికి. కాకపోతే ఇలాంటి వీడియోస్కి ఏంటంటే అప్లై చేసినప్పుడు, మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ అనేసి వస్తుంది, కానీ అపీల్ చేస్తే సక్సెస్ అవుతుందన్నమాట. సో మీరు ఏ ఇమేజెస్ అయినా గూగుల్ నుంచి తీసుకోవడమేనండి, అంతే. లోగోస్ ఏమీ లేకుండా ఉంటే చాలు, అంతే, వేరే వాళ్ళ లోగోస్. సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ గురించి నేను ఒకసారి అడిగాను, నాకు వీడియో డౌన్లోడ్ అవుతుంది కానీ డౌన్లోడ్ అయ్యాక ఆడియో రావడం లేదు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒక వీడియో చేయండి. అది మీరు ఆ సౌండ్ కూడా ఉన్నది డౌన్లోడ్ చేసుకోవాలండి, అలా సౌండ్ రాకుండా అయితే ఉండదు మోస్ట్లీ. మరి మీకు ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కాలేదు. షార్ట్ వీడియోస్కి 3 మంత్స్కి కూడా రావాల్సిన వ్యూస్ రాకపోతే తర్వాత ఎలా కౌంట్ అవుతుంది? డే బై డే ఓల్డ్ రివ్యూస్ అన్ని తగ్గిపోతూ వస్తాయా? ఫస్ట్ మంత్ వచ్చిన రివ్యూస్ మళ్ళీ న్యూ కౌంట్ ఫస్ట్లో వచ్చిన వ్యూస్ అన్ని వేస్ట్ అయిపోతాయా? చెప్పండి. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశానండి, అన్నీ ఇక్కడ చెప్తే ఊరికే టైం వేస్ట్ కదా, అందుకే వీడియో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. ఈ వరుసగా నేను ఏ వరుసలో అయితే చెప్తున్నానో అదే వరుసలో లింక్స్ కూడా ఇస్తాను చూడండి. సీరియల్ ఎపిసోడ్ వీడియోస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లమేనండి, అసలు సీరియల్స్ గురించి నన్ను అడగొద్దు, సీరియల్స్ పెట్టొద్దు. ఎన్ని వీడియోస్ చేశానో సీరియల్స్ గురించి, అసలు పెట్టొద్దు మీరు. యూట్యూబ్ అప్డేట్ చేయడం ఎట్లాగా? ఇదేదో ఫన్నీగా అడిగినట్టున్నారండి. యూట్యూబ్ అప్డేట్ చేయడం ఏముంటుంది, ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవడమే కదా. నేను ఎప్పుడు షార్ట్ అప్లోడ్ చేస్తుంటే పోవడం లేదు, ఎందుకని సెగ్మెంట్ ఇంపోర్ట్ ఫెయిల్డ్ అని వస్తుంది, ఏమైంది? ఈ సెగ్మెంట్ ఇంపోర్ట్ ఫెయిల్డ్ అనేది కొన్నిసార్లు వస్తుందండి. అది యూట్యూబ్ సైడ్ ఇష్యూ అవ్వచ్చు ఒక్కొక్కసారి, లేదంటే మన వీడియో ఇష్యూ కూడా అవ్వచ్చు. ఎక్కువసార్లు ఏమవుతుందంటే మన ఓన్ వీడియోకి మ్యూజిక్ పెట్టినప్పుడు, యాడ్ సౌండ్ నుంచి మ్యూజిక్ ఇచ్చినప్పుడు ఎక్కువగా ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుందండి, కొన్ని అవర్స్లో మళ్ళీ అప్లోడ్ అయిపోతాయి వీడియోస్, అదేం ప్రాబ్లం ఏమీ కాదు. మిక్స్డ్ కంటెంట్ చేయొచ్చా చేయకూడదా? మానిటైజేషన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్స్డ్ కంటెంట్ గురించి వీడియో చేశానండి. ఆ మిక్స్డ్ కంటెంట్ గురించి కూడా ఎన్ని డౌట్సో అసలు. మిక్స్డ్ కంటెంట్ నేను ఇప్పుడు చేయొద్దని ఎవరు చెప్పరు, యూట్యూబ్ ఏం చెప్పట్లా మీరు మిక్స్డ్ కంటెంట్ పెట్టొద్దు, మానిటైజేషన్ ఇవ్వమని ఏం చెప్పట్లా. ఇక్కడ మనం ఆలోచించాల్సింది మన సబ్స్క్రైబర్స్ గురించి కదా. సో అది ఎందుకంటే వాళ్ళు దేనికోసం సబ్స్క్రైబ్ చేసుకున్నారో అవే చూస్తారు వీడియోస్. మన ఇష్టం వచ్చిన వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చూడరు కదా, దాన్ని బట్టి ఇంప్రెషన్స్ తగ్గిపోతాయి. అది చెప్పడం ఉద్దేశం, అంతేగాని మానిటైజేషన్ అవ్వదు అని అయితే లేదండి. మిక్స్డ్ కంటెంట్ పెట్టినా కూడా మానిటైజేషన్ అవుతుంది. ఇక్కడ అది కాదు మనకు కావాల్సింది. ఛానల్ లాంగ్ రన్లో రన్ చేయాలి అంటే ఒకటే కంటెంట్ ఉండాలి, అది మెయిన్. మిక్స్డ్ కంటెంట్ ఉంటే మానిటైజేషన్ అవుతుందా? సేమ్ క్వశ్చన్. హాయ్ మాధురి గారు, షార్ట్ వీడియో తీసి 9:16లో అప్లోడ్ 60 మినిట్స్ కంటే తక్కువ సెకండ్లో వీడియో ఉంటే అప్లోడ్ చేసినప్పుడు లాంగ్ వీడియో. ఓకే, ఇది వీళ్ళ డౌట్ ఏంటంటే షార్ట్ వీడియోగా తీసిన వీడియో 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటే లాంగ్లోకి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతుందండి అంతే, ఎందుకంటే మనకి షార్ట్కి ఉండాల్సింది 58 సెకండ్స్. అంటే మనకి గ్యాలరీలో ఉన్నప్పుడు 58 సెకండ్స్ ఉందనుకోండి, అది అప్లోడ్ చేసినది 59 సెకండ్స్ అవుతుంది. ఓకేనా? సో 58 సెకండ్స్ వరకే మనం రికార్డ్ చేసుకోవాలి షార్ట్ని. ఆ తర్వాత మనం 59 సెకండ్స్ ఉందనుకోండి 1 మినిట్ అయిపోతుంది. 1 మినిట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, షార్ట్లోనే ఉంటుంది. బట్ మీరు 1 మినిట్ వీడియో రికార్డ్ చేసేసుకుని అప్లోడ్ చేశారనుకోండి, అది 1 మినిట్ 1 సెకండ్ అవుతుంది. అప్పుడు అది ఏమవుతుంది, లాంగ్ వీడియోస్లోకి వెళ్ళిపోతుంది. మీరు షార్ట్ లాగా అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్లోకే వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా 58 సెకండ్స్ ఉండేలాగా చూసుకోండి షార్ట్ని, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. అండ్ ఎడిటింగ్ కూడా 9:16 రేషియోలోనే ఎడిట్ చేయండి, అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. కానీ షార్ట్ వీడియోకి 2K 1K వ్యూస్ వచ్చాయి, కానీ ఇప్పుడు 500కే ఆగిపోతుంది. ఈ వ్యూస్ ప్రాబ్లం అనేది చాలామందికి ఉందండి. ముందు వచ్చి వ్యూస్ తర్వాత రాకపోవడం ఇట్లాంటివి చాలామందికి ఉన్నాయి. కానీ వ్యూస్ అనేది మన చేతుల్లో లేదు. ఎన్నిసార్లు చెప్పినా నేను అదే చెప్పాలి, వ్యూస్ మన చేతుల్లో అంటూ ఉండదు, ఆటోమేటిక్గా రావాల్సిందే. ఛానల్స్ ఎక్కువైపోయి ఏ ఛానల్లో రికమెండ్ చేయాలో కూడా అల్గోరిథంకి అర్థం కావట్లేదు. సో కొన్ని ఛానల్స్కి కొన్నాళ్ళు హై పిచ్ ఇస్తుంది, కొన్ని డౌన్ అవుతున్నాయి. ఆ డౌన్ అయిన ఛానల్స్ మళ్ళీ వస్తాయి వ్యూస్, మళ్ళీ అప్ అయిన ఛానల్స్ మళ్ళీ డౌన్ అవుతాయి. అది కామన్, చిన్న ఛానల్స్కే కాదు పెద్ద ఛానల్స్కి కూడా ఇదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మినిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కాబట్టి వ్యూస్ రానట్టు అనిపిదు. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఇది వచ్చి ఫస్ట్ పార్ట్ ఆఫ్ డౌట్స్ వీడియో అండి. నేను నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ పార్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మరి లెందీ అయిపోతుంది కదా వీడియో.